రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. అటు చూడండి. ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. విజయసాయి రెడ్డితో పాటు అయోధ్య రామిరెడ్డి కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. లెగ్గు దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి. ఫోన్ చేసి చెప్పామన్నారు, ఏమన్నారు సార్? వద్దని చెప్పలేదా మీకు? వద్దని రాజీనామా చేయాలి. ఒక్కసారి నేను చెప్పింది ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. మీకు ఎందుకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఆయన అడిగారు, మీరు వెయిట్ చేయాలా? జగన్ గారికి నేను అన్ని వివరంగా చెప్పాను. ఈ పరిస్థితుల్లో నేను న్యాయం చేయలేనన్నటువంటి విషయం కూడా చెప్పాను. ఎవరు పోతా యాసీమీ లీడర్ పోతా ఉన్నది, ఏమవుతుంది? చెప్పారు కదండి, చెప్పుకోలేదు జబ్బుందని, అది నాతో చెప్పుకుంటున్నాడు. ఓహో ఇది అదే ఏమైతుంది? ఇంకోరు వస్తారు. ఆయన అన్న అడ్వైజబుల్ కాదు, నువ్వు రాజీనామా చేయొద్దు, పార్టీ నీకు అండగా ఉంటుంది. అదేమిటి, నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని, నీవు నాకు తోడు, నేను నీకు తోడు. మేమంతా నీకు అండగా ఉంటాం. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమోనని ఆయన చెప్పడం జరిగింది. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు. అయినప్పటికీ కూడా నా నిర్ణయం బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఓం శాంతి. ఇప్పుడే మీకు చెప్పా, నేను అబద్ధాలు చెప్పను అని. నేను నమ్మను. నమ్మద్దురా, అడుగు తిరు. అంటే నేను అబద్ధం ఇప్పటి వరకు అబద్ధం చెప్పానని అర్థం. అంటే ఇప్పటి వరకు అబద్ధం చెప్పానని ఏ ఛానల్ నుంచి? అంతేగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా నేనే కదండి, చాలా మంది రాజీనామా చేయడం సిద్ధంగా ఉన్నారు. కార్పొరేటర్లు కావచ్చు, సమన్వయకర్తలు కావచ్చు, అందరూ. ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. జనాలు నిన్ను నమ్మించి మోసం చేశారు మావయ్య, అర్థమవుతుంది మావయ్య. నీ వెనక మేము ఉన్నాం మావయ్య. ఇప్పుడు నువ్వు ఊడిపోయిన నష్టపోతా, నువ్వే గెలుస్తావు మావయ్య. ఇప్పుడు అబద్ధాలనే చెప్పననే మీరు దేవుడి మీద ప్రమాణ పూర్తిగా ఏదో తేడాగా ఉంది. వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారా, లేదు ఆయనది వేరే కారణంతో హత్య జరిగిందా? ఆయన మరణించినటువంటి రోజు ఇలాంటి విలేకరు ఎవరో ఫస్ట్ టైం నిద్ర లేయంగానే నాకు ఫోన్ వచ్చింది. వివేకానంద రెడ్డి చనిపోవడం ఎండిపోటైంది. నాకు ఆశ్చర్యం ఇష్టం. ఇమ్మీడియట్ గా పులివెందులకి ఫోన్ చేశారు అవినాష్ రెడ్డి గారిని. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. అవినాష్ రెడ్డి మీకు చెప్పాడా నేను రాత్రికి రాత్రి మారిపోయారంటరా? ఏంట్రా ఈ అన్యాయం? అవినాష్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవం, ఆయన ఎవరికో ఫోన్ ఇచ్చిన మాట వాస్తవం, పక్కన ఎవరికో. రేయ్, నీకు చెబుతూనే ఉన్నాను, ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు అని. ఆయన నాకు చెప్పినటువంటి మాట వాస్తవం, అదే విషయాన్ని నేను విలేకరులకు చెప్పినటువంటి మాట వాస్తవం. విజయసాయి రెడ్డి మాట్లాడారు ఢిల్లీలో. అవినాష్ రెడ్డి ఏం చెప్తే నాది మీడియా ముందుకు వచ్చి చెప్పాను. ఆయన గుండెపోటుతో చనిపోయారని చెప్పారు, అదే నేను చెప్పానని. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద. అవినాష్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడడం కోసం, వాళ్ళ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఈ విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. ముఖ్యంగా ఎన్ని చేశారో ఇప్పటికైనా ఈ ఒక్క నిజమే కాదు, మిగతా నిజాలు కూడా బయట పెడితే జనాలు సంతోషిస్తారు. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న. మిరియం లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.